వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్ గురించి తెలుసుకుందాం. మోటార్ని స్టార్ కనెక్షన్లో ఎలా కనెక్ట్ చేస్తారు అండ్ డెల్టా కనెక్షన్లో ఎలా కనెక్ట్ చేస్తారు, అసలు మోటార్ని స్టార్ కనెక్షన్లో చేయడం ద్వారా ఏం జరుగుతుంది అండ్ డెల్టా కనెక్షన్లో చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక ఇండక్షన్ మోటార్ని చూస్తే అందులో టోటల్ 6 టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడ 6 టెర్మినల్స్ అంటే ఈచ్ వైండింగ్ యొక్క 2 ఎండ్స్ అన్నమాట. సో 3 ఫేజ్ మోటార్లో 3 వైండింగ్స్ ఉంటాయి. సో ఈ 3 వైండింగ్స్ ఈచ్ వైండింగ్కి 2 ఎండ్స్ ఉంటాయి, అంటే టోటల్ 6 టెర్మినల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైండింగ్ అనేది ఈ విధంగా ఉంది అనుకుంటే ఇందులో U1 U2ని ఒక వైండింగ్గా, V1 V2ని అనదర్ వైండింగ్గా అండ్ W1 W2ని థర్డ్ వైండింగ్గా కన్సిడర్ థర్డ్ వైండింగ్ అనుకుందాం. సో ఈచ్ వైండింగ్కి ఒక స్టార్టింగ్ ఎండ్, అదేవిధంగా ఎండింగ్ ఎండ్ అనేది ఉంటుంది. సో లెట్స్ U1 V1 W1ని స్టార్టింగ్ ఎండ్ అని, U2 V2 W2ని ఎండింగ్ ఎండ్ అని అనుకుందాం. అప్పుడు మీరు ఈ 3 వైండింగ్స్ యొక్క ఎయిదర్ స్టార్టింగ్ పాయింట్స్ కానీ లేదా ఎండింగ్ పాయింట్స్ కానీ షార్ట్ చేసి రిమైనింగ్ ఎండ్లో పవర్ సప్లై ఇస్తే దానిని స్టార్ కనెక్షన్ అంటాము. అంటే స్టార్ కనెక్షన్లో మనం U1 V1 W1ని షార్ట్ చేసి U2 V2 W2కి పవర్ ఇవ్వచ్చు, లేదా U2 V2 W2ని షార్ట్ చేసి U1 V1 W1కి మనం పవర్ అనేది ఇవ్వవచ్చు. ఈ విధంగా మనం షార్ట్ చేసిన పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటారు. ఫర్ సింప్లిసిటీ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ మనం స్టార్ కనెక్షన్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. డెల్టా కనెక్షన్ 3 వైండింగ్స్లో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వన్ వైండింగ్ని ఎండింగ్ పాయింట్ ఆఫ్ అనదర్ వైండింగ్తో కనెక్ట్ చేస్తే దానిని డెల్టా కనెక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, U1 స్టార్టింగ్ పాయింట్ అండ్ V2 ఎండింగ్ పాయింట్. సో U1 V2తో అండ్ V1 స్టార్టింగ్ పాయింట్ అండ్ W2 ఎండింగ్ పాయింట్. సో V1 W2తో అండ్ సిమిలర్లీ W1 U2తో కనెక్ట్ చేస్తే దానిని డెల్టా వైండింగ్ అంటారు. అండ్ ఇక్కడ మనం పవర్ సప్లై అనేది U1 V1 W1కి ఇవ్వాలి. లేదా ఎండింగ్ పాయింట్ ఆఫ్ వన్ వైండింగ్ని స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అనదర్ వైండింగ్తో కనెక్ట్ చేస్తే దాన్ని కూడా డెల్టా కనెక్షన్ అంటారు. ఈ విధంగా కనెక్ట్ చేస్తే మనకు U1 W2 V1 U2 అండ్ W1 V2. సో పవర్ సప్లై అనేది U2 V2 W2కి ఇవ్వాలి. సో ఈ విధంగా మనం డెల్టా కనెక్షన్ని 2 టైప్స్లో కనెక్ట్ చేయవచ్చు. ఫర్ సింప్లిసిటీ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ మనం డెల్టా కనెక్షన్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. ఒక ఇండక్షన్ మోటార్ని స్టార్ కనెక్షన్లో ఆపరేట్ చేస్తే ఏమవుతుంది అండ్ డెల్టా కనెక్షన్లో ఆపరేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఒక మోటార్ని స్టార్ కనెక్షన్లో ఆపరేట్ చేస్తే ఆ మోటార్ యొక్క ఈచ్ వైండింగ్కి ఓన్లీ 1/√3 టైమ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ మాత్రమే అప్లై అవుతుంది. సో ఇక్కడ ఈచ్ వైండింగ్లో వోల్టేజ్ డిక్రీజ్ కావడం వల్ల ఆ వైండింగ్లో ఫ్లో అయ్యే స్టార్టింగ్ కరెంట్ కూడా తగ్గుతుంది. సో మనకు స్టార్ కనెక్షన్లో వోల్టేజ్ తక్కువ అప్లై, స్టార్టింగ్ కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 415 లైన్ వోల్టేజ్ని సప్లై చేస్తే ఈచ్ ఫేజ్లో ఓన్లీ 240 వోల్ట్స్ మాత్రమే అప్లై అవుతుంది. ఇలా
వోల్టేజ్ తక్కువ కావడం వల్ల మనకు ఇనిషియల్ స్టార్టింగ్ కరెంట్ అనేది స్టార్ కనెక్షన్ వైండింగ్లో చాలా తక్కువగా ఉంటుంది. అదే మోటార్ని మనం డెల్టా కనెక్షన్లో ఆపరేట్ చేయడం వల్ల ఈచ్ వైండింగ్కి ఫుల్ లైన్ వోల్టేజ్ అప్లై అవుతుంది. దీనివల్ల ఫుల్ వోల్టేజ్ అప్లై కావడం వల్ల దాని యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 415 లైన్ వోల్టేజ్ సప్లైని డెల్టా కనెక్షన్లో అప్లై చేస్తే ఈచ్ ఫేజ్లో కూడా ఇదే 415 వోల్ట్స్ అప్లై అవుతుంది. సో ఇలా ఫుల్ వోల్టేజ్ అప్లై కావడం వల్ల ఆ మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఒక మోటార్ని స్టార్ కనెక్షన్లో ఆపరేట్ చేస్తే అది అప్రాక్సిమేట్లీ 2 to 3 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ స్టార్టింగ్లో తీసుకుంటుంది. అదే మోటార్ని మనం డెల్టాలో ఆపరేట్ చేస్తే అది అప్రాక్సిమేట్లీ 5 to 6 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ని స్టార్టింగ్లో తీసుకుంటుంది.